వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా పరిస్థితి తయారైంది. కేంద్ర మంత్రులు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ విరుచుకుపడుతున్నారు. జోకులు ఆపవయ్యా కేసీఆర్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు బీఆర్ఎస్ MLC కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై కౌంటర్లు పడుతున్నాయి. మోదీ హయాంలో దేశం లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అప్పటికే వైద్య కళాశాలలు ఉన్నందున తెలంగాణకు కొత్తవి కేటాయించలేదని ఆమె అన్నారు. Ultimate beneficiary, if he is eligible for any one scheme, and if he is remaining untouched, we will reach out to him as well. So one, the scheme, all these schemes are aiming at the weaker sections, and particularly within them the SCs and STs and OBCs. Then we went with the focus of looking at aspirational districts that may remain untouched, uncomprehensively not developed. Then you looked at the blocks, then even their saturation. Even within this, one highlight of this budget, some of the primitive tribes, they may be in one or two districts. They may or may not be districts which are aspirational. But yet, because they are primitive tribes, there was this very clear feeling in the Tribal Affairs Ministry that even saturation for them may not reach as much as you would want. So specifically to saturate all such programs for the primitive groups, which may vary from one state to another. There may be one set of primitive tribes in one state, but in another state there may be just one who's primitive. So for all the primitive tribes, a separate allocation has been made in the budget, which will reach saturation in that community. Right, and you also mentioned about the Eklavya school and strengthening that infrastructure. Of course, Eklavya schools, over and above those which have already been established, 357, I think the number is, of tribal schools, for whom 38,000 teachers are being recruited. So that those schools which are prevalent and which will be set up in tribal districts will have the priority of 38,000 teachers being recruited and being sent to those schools. Over and above them, other than the teachers, other staff are also being recruited. Right. Ma'am, if we talk about the vision of growth-oriented budget, capex expenditure is at the heart of it. 3 years in a row now, this is now upwards of 10 lakh crore. Your assessment of the previous year? The ultimate మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్కే తెలియదంటూ నిర్మలా సీతారామన్ విమర్శించారు. 2014లో తెలంగాణ బడ్జెట్ 60,000 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు దాటిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవిత ఎదురుదాడికి దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో చేసిన అప్పుల చిట్టాను విప్పారు. మాట్లాడింది మొత్తం వినడం జరిగిందండి. ప్రధానంగా అందులో ఒక మాట చెప్పారు. ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఇంత అప్పు ఉంటే ఇంత అప్పు తీసుకున్నారని చెప్పారు. ఇవాళ భారత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని కనుక మనం చూసినట్టయితే 2014 కన్నా ముందు 55 లక్షల కోట్ల అప్పు మన దేశానికి ఉంటే ఇవాళ 155 లక్షల కోట్ల అప్పు మనకున్నది. అంటే 100 లక్షల కోట్ల అప్పు గౌరవనీయులైనటువంటి మోదీ గారి ప్రభుత్వ హయాంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అప్పులు తీసుకోవడం మంచిదా కాదా, అప్పులు తీసుకున్నటువంటి అప్పును మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడినామా లేదా, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఆస్తుల్ని, అసెట్స్ని క్రియేట్ చేసినామా లేదా, ఈ చర్చ అంతా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. వాస్తవానికైతే అప్పులు తీసుకున్నటువంటి అప్పును సద్వినియోగం చేసుకొని దేశ సంపదను పెంచడంలో ఉపయోగించినట్టయితే తప్పు లేదనేటటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. సో అప్పుల గురించి మాట్లాడాల్సి వస్తే
తెలంగాణ చేసిన అప్పును కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును చూసుకున్నట్టయితే అసలు పోలిక పొంతన అన్నది లేదు. ఈ దేశంలో సగటున ఒక్కొక్క వ్యక్తి మీద 3 సార్లు అధికంగా అప్పును ఒక్కొక్కరి నెత్తి మీద మోడీ గారు వేయడం జరిగింది. నేను నిర్మలా ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని కవిత ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు, దేశ ప్రజల తలసరి ఆదాయం, తలసరి రుణాలు, సమాచార హక్కు చట్టం, జనాభా గణన వంటి అంశాలకు సంబంధించిన ఏ ఒక్క డేటా కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ధ్వజమెత్తారు కవిత. బీజేపీయేతర ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి చెప్పడానికి మాత్రం డేటా ఎలా వచ్చిందని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని చెప్పిన నిర్మలా సీతారామన్ సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఎందుకు ఒప్పించలేకపోయిందని కవిత ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో జనాభా గణన జరగలేదని కవిత గుర్తు చేశారు. తాము ఆర్థిక వ్యవస్థలో చైనాతో పోటీ పడుతున్నామని, చైనా ఆర్థిక వ్యవస్థ $18 ట్రిలియన్ పైగా ఉందని ఎప్పుడు చెప్పే నిర్మలా సీతారామన్ 5 లక్షల ట్రిలియన్ టన్నులకే ఎందుకు ఆగిపోయారని ఆమె ప్రశ్నించారు. చైనాతో పోల్చుకుంటే దేశంలో చాలా వనరులు ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. 2014కి ముందు భారత్ చేసిన అప్పులు 55 లక్షల కోట్ల రూపాయల మేర ఉండగా మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత ఆ సంఖ్య 155 లక్షల కోట్లకు చేరిందని కవిత గుర్తు చేశారు. ఎకానమీ గురించి మోదీ ప్రభుత్వం వద్ద నేర్చుకోవాల్సిన దుస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం అనేక విప్లవాత్మక విధానాలు రూపొందించిందని, దేశ జీడీపీలో 4.5% తెలంగాణ వాటా ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్లే అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, తమ చేతగానితనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రాష్ట్రాలను నిందించడం నిర్మలా సీతారామన్ కు బాగా అలవాటైందని ఎద్దేవా చేశారు కవిత. ఎంపిక చేసిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుతుందని, మెడికల్ కాలేజీలను కేటాయిస్తుందని కవిత అన్నారు.